అందరికీ నమస్కారం. సాంప్రదాయాన్ని గౌరవించడమే చేసిన నేరమా? 5 years బ్యాక్ పాండిచ్చేరి యూనివర్సిటీలో ఒక విద్యార్థిని పట్ల అధికారులు ప్రవర్తించిన తీరు అప్పట్లో వైరల్ న్యూస్గా మారింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చీఫ్ గెస్ట్గా హాజరైన పాండిచ్చేరి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో సాంప్రదాయానికి భిన్నమైన రీతిలో స్కార్ఫ్ ధరించినందుకు గాను ఆమెను బయటికి పంపేశారు అధికారులు. రబీహా అబ్దుర్రహీం అనే విద్యార్థిని గోల్డ్ మెడల్ సాధించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవాల్సిన ఆమెను రాష్ట్రపతి వెళ్ళిపోయాక అనుమతించారు. అధికారుల తీరుతో షాక్ తిన్న రబీహా ఎన్నాళ్ళలో కష్టపడి సాధించిన గోల్డ్ మెడల్ని తిరస్కరించింది. తన పట్ల అధికారులు ఎందుకు అలా ప్రవర్తించారో అర్థం కాక ఆవేదన వ్యక్తం చేసింది రబీహా. అప్పుడే దేశంలో పలు యూనివర్సిటీల్లో సిఏఐకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే పాండిచ్చేరి యూనివర్సిటీలో రాష్ట్రపతి ప్రసంగాన్ని రబీహా వ్యతిరేక ఆందోళనలు జరుపుతుందని అనుమానంతో ఆమెను అధికారులు అడ్డగించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ అయిన విద్యార్థిని గోల్డ్ మెడల్ని తిరస్కరించి సిఐఐకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ఈ గోల్డ్ మెడల్ని అంకితం ఇచ్చినట్లు ప్రకటించింది. అప్పట్లో ఈ రబీహా ఇన్సిడెంట్ పలు యూనివర్సిటీల్లో విద్యార్థుల మధ్య హాట్ టాపిక్గా మారింది. ఇలా కష్టపడి మెడల్ సాధించిన రబీహా పట్ల అధికారుల తీరు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఓపిక్గా విన్న మీకు నా ధన్యవాదాలు.